అన్నం అయిపోయింది. అన్నం అయిపోయింది. ఊరుక, నేను ఉంచేనే సాయంత్రం నువ్వు తింటావని. చూడు ఎవరు వేసుకున్నారే? డాడీ వేసుకున్నట్టున్నారు. చూసారా పాప, ఇంత అన్నం ఉంచండి దానికి సాయంత్రం తింటాది అని అన్నాను. మరి మర్చిపోయారా? సాయి వేసుకున్నాడా? అనుమతి లేదు పాపం. ఇప్పుడు అన్నం పెట్టామనుకో అని వండాల మధు. ఇప్పుడా ఊరుకోవే, నీకు ఒక దానికి అన్నం వండడం ఏంటి? ఇదిగో కొంచెం వేపుడు ఉంది. పప్పు చూసారా మధు? ఒక పని చేస్తాను, పప్పు ఉంది కాబట్టి చపాతీ చేస్తాను. చపాతీ అన్నం వద్దు. సరే, ఆ పప్పు కొంచెం మనం చక్కగా అన్ని సరి చేసుకోవచ్చు. చపాతీలకు చాలా బాగుంటుంది పాలకూర పప్పు కదండి. వేడివేడిగా చపాతీ చేస్తాను. సరేనా? సరే. ఇగోమ్మా, ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు కాల్చాలి. సరేనా? చపాతీలు. సరే. కాదే అన్నం ఉందనుకున్నాను మధు. లేదనుకోలేదు పాపం. నీకు ఇష్టం కదా పప్పు వేసుకు తింటామని చెప్పేసి లాస్ట్ కొంచెమైనా ఉంచమని చెప్పాను. అలాగా. ఇది ఎక్కడ దారుణం. ఫోన్లే, మరి మ్యాగీ చేసుకుందావా నేను చపాతీ చేయకపోతే మధు? నువ్వు చుచ్చి చిచ్చి అంట. అంటే పప్పు ఉన్నప్పుడు కంపల్సరీ అన్నం పెట్టేసుకోవడం చేసేదాన్ని. అది బుద్ధి మంత్రాలాగా చుచ్చి అసలు మ్యాగీ చేసుకోదు అన్నట్టు మాట్లాడుతుంది. అని పప్పు ఉంది కదమ్మా, అన్నం పెట్టుకునేదాన్ని. అన్నం పెట్టుకునేదానివా పప్పు కోసం? ఓకే ఓకే ఓకే. పెన్ వెలిగిస్తున్నా, పెట్టావా? వెయిటింగ్ ఇక్కడ కాల్చడానికి. మధు, ముందు ఆయిల్ వేయద్దు. సరే సరే. అటు ఇటు కాల్చిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. మనకి చపాతీలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు పప్పు ఉంది కదా ప్రొద్దుటిది, ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంది. అందరికీ రావాలి అంటే కొంచెం వాటర్ వేసి లైట్గా ఉప్పు వేసుకొని కొంచెం ఇలా మరిగించామనుకోండి చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు తక్కువ అవుతుందంటే ఇలా చేస్తారా లేదా చెప్పండి. ఇప్పుడు అయితే అందరికీ కరెక్ట్గా సరిపోతుంది నేను చేసే పప్పు. నేను అయితే ఇలా చేస్తాను, అందుకని మీకు చూపిస్తున్నా.